नमो नमः। वंदे शंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवैहिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। श्री गुरुभ्यो नमः। మరి యతీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షముల చేత మరి పోతిరెడ్డిపల్లె గ్రామం లోపల ఈరోజు శ్రీ మంజునాథ స్వామి యొక్క ప్రతిష్ట లోపల శ్రీ మంజునాథ స్వామి పార్వతీ సహిత శ్రీ మంజునాథేశ్వర స్వామి ధ్వజస్తంభ శిఖర బలిపీఠ నందీశ్వర భృంగీశ్వర మహాగణపతి ప్రతిష్ట లోపల భాగంగా ఉదయము గణపతి పూజ పుణ్యాహవాచన రక్షాబంధము పంచగవ్య ప్రాశన మాతృక అంకురారోపణ నాందివచనము యాగశాల ప్రవేశము తర్వాత మంటపారాధన ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి హోమాలు ముగించుకొని ఇప్పుడు స్వామివార్లకు జలాదివాస కార్యక్రమం జరుగుతున్నది. అటు తర్వాత దానికి సంబంధించినటువంటి హోమము మళ్ళా రేపు ఉదయమే ఈ విగ్రహాలకన్నిటికీ కూడా విశేష అభిషేక స్నపన కార్యక్రమం జరుగుతుంది. అటు తర్వాత ధాన్యాదివాసం గ్రామంలో సుభిక్షంగా పాడి పంటలతోని ఉండాలని కోరుకుంటూ ధాన్యాదివాస కార్యక్రమము ధాన్యాదివాస హోమము తర్వాత మళ్ళీ విశేష అభిషేక కార్యక్రమం చేసుకొని శయ్యాదివాస కార్యక్రమంకు పుష్పాదివాసము ఫలాదివాస కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన హోమము అటు తర్వాత ఎల్లుండి మళ్ళా అభిషేక కార్యక్రమం చేసుకొని అటు తర్వాత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క కరకమము చేత 11:22 యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమము ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం కూడా జరుగుతున్నది. అటు తర్వాత బలి ప్రదానము పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆశీర్వచన కార్యక్రమం తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారు వస్తారు కనుక భక్తులందరూ కూడా సాంప్రదాయ వృత్తులను ధరించి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా భాగస్వాములయ్యి మరితోని ఈ యొక్క కార్యక్రమకు అందరూ కూడా పాల్గొని తమ వంతు సహాయ సహకారం అందించి కనులారా ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించి మరి తరించగలని కోరుచున్నాము. ఇట్లు దేవాలయ భక్తులు. ఇక్కడ ఫోన్ ఎవరో అక్కడ నర్సన్న ముచ్చట్లకి ఇచ్చిరట. ఆ ఫోన్ రియల్మీ ఫోన్ ఉన్నది, వచ్చి తీసుకోండి. ఎవరిదో ఆ ఫోన్ ఫోటో తీసేటందుకు ఇచ్చిరట. పంతుల దగ్గర ఉన్నది, ఇక్కడ వచ్చి తీసుకోవాలి. రియల్మీ ఫోన్ ఉన్నది ఎవరిదో. भागे शिश्लस्वाय प्रदेशे कृष्णा वेण्यां गोदावरी मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ वर्तमान संवत्सरे माघमासे मध्याह्नकाल वेल समये शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे शुभदितौ श्री परमेश्वर उद्दिष्ट परमेश्वर प्रीत्यर्थं कठिल इंटि पे महर्षि गोत्रोद्भवस्य अम्मा रुक्कम्म अशोक अशोक नामधेयस्य सौभाग्यवती शिवरंजनी नामधेयस्य अखिलेश नामधेयस्य अभिनव नामधेयस्य रुक्कम्म मातृः सा कुटुंबानाम् आयुष्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा सकल दिग्वेदा सिद्ध्यर्थं अम्मवारी स्वामिवारी नमस्कारं తీసుకుని అక్షింతలు వేయండి.
स्थापयामि पूजयामि नमस्करोमि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सर्वमि रत्नहेव सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि शंकर भगवान की जय अमोर पैन उड़वे जगदांबा विश्वपालिनी माता की जय शिखरा पैन उड़वे अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्रूपेभ्यो नमो नमः तच्चिन्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः तच्चिन्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातु वेशितं शन्नो स्तुतिपदे एषं चतुष्पदे अम्मवारि गुणमुखं गळवे गुम्मडिकाय తీసుకో అమ్మవారికి స్వామివారికి గంధం పసుపు కుంకుమ పెట్టండి ఇద్దరు अलंकाराध्यक्षितान् समर्पयामि ओम गंधपुंडरीकानि समुज्यस्य गृहायिमे गंधोपरि अलंकारार्थे अक्षितान् समर्पयामि अंकरीषिणीं ईश्वरीगुं सर्वभूतानां त्वाभिपोहोपहे श्रियं शिखराल కూడా పెట్టండి దండలు అల్లారా దండలు ఓం दैवी स्वस्तिरस्सुनः स्वस्तिर्मानुषेभ्यः पदे चतुष्पदे गंधोपरि हरिद्रा कुंकुम विलेपनं समर्पयामि अक्षिंतलु यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् आयुष्यमर्घ्यं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्वेन अगरबत्तिं समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि अलङ्कारार्थे अक्षतान् समर्पयामि पुष्पं पुष्पं वेदा पुष्पवान् भवति योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति बोला शंकर भगवान की जय हर नमः पार्वती पतये हर हर महादेव దండలు కిందికి स्थापित प्रत्यक्ष दीपं दर्शयामि ఉన్నారా ఊరు ఊరలో కొబ్బరికాయలు ఉంటేనే కూడా సంతోషంగా ఉండాలి ఊర్లో వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి విగ్రహ ప్రతిష్ఠ మంచి జరిగి స్వామివారి అనుగ్రహంతో గ్రామంలో ఉండేవాళ్ళు గ్రామంలోకి ఎలాంటి భూత పిశాచాలు రాకుండా గ్రామంలో ఉండేవాళ్ళు పక్షులు జంతువులు అందరూ మనుషులు ఆరోగ్యంతో ఊరికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా మంచి పంటలు పండితే మనకు మంచి ద్రవ్యం దొరుకుతుంది ఆ ద్రవ్యం అందరికి సరిపడా ద్రవ్యం దొరకాలి మంచి పంటలు ఉండాలి వర్షాలు బాగా పడాలని చెప్పి స్వామివారికి నమస్కారం తీసుకొని కొబ్బరికాయ కొట్టండి జై శ్రీ మంజునాథ స్వామి మహారాజ్ జై అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ వేయండి కొబ్బరికాయలు పుష్పాయాశ పుష్పిణీం బృహస్పతిర్వసుత స్థానో ముంచిన్న గున్మసః
नमस्ते अस्तु नमो नमः ज्ञानकर्पूर महामंगलनीराजदीपं दर्शयामि नमः पार्वती पतये हर हर महादेव हर उदासीनर भगवान की जय नाथ भगवान की అందరికి చూడండి ఒకసారి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకేనా మొదలుకో ఓకే రైట్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బోలో శంకర Thank you.
ఇల్లు కడుతున్నాం. ఒక సంవత్సర కాలంలో పూర్తయిపోతుంది. ఒక బడ్జెట్ అనుకున్నాం, ఒక 50 లక్షలు 70 లక్షలు అనుకున్నాం. అది మన తొలి కాదు. ఇంకా 1.5 కోటి దాటుతుంది. ఇంకా సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. అట్లా ఇటువంటి శుభ కార్యక్రమాల్లో ఏక సత్యాగ్రహం ఒకసారి చెప్తే అది మనం అర్థం చేసుకొని అదే కార్యక్రమం పైన ఫోకస్ చేసి దాని యొక్క కార్యక్రమం పట్టుదల అయ్యేదాకా కూడా నిర్విఘ్నంగా అక్కడే ఉండి పని పూర్తి చేసుకునేటట్టుగా స్వామి వారిని ఒకసారి ఆవాహన చేసుకొని ఓం శబకిరకిభిస్కరచ్ఛన్నస్తపదు సూర్యః సుందరాత్మరపా అభస్రిధ స్వాహా శనైర్ రచ్చన్నస్తపదు సూర్యః సుందరాత్మరపా అభస్రిధ స్వాహా ఓం శబకిరకిభిస్కరచ్ఛన్నస్తపదు సూర్యః సుందరాత్మరపా అభస్రిధ స్వాహా శబకిరకిభిస్కరచ్ఛన్నస్తపదు సూర్యః సుందరాత్మరపా అభస్రిధ స్వాహా ఓం శబకిరకిభిస్కరచ్ఛన్నస్తపదు సూర్యః సుందరాత్మరపా అభస్రిధ స్వాహా ఓం యమాయ సామగం సురత యమాని హోతా హరిః యమకుంభ యజ్ఞాగచ్చత్యగ్నిదోత ఆరంకృత స్వాహా ప్రజాపతేన త్వరేతాన్యన్యా విశ్వాదాతాని పరితాప భూవ యత్కామాస్తేజ హోమస్కర్ణా అస్తమజిద్వస్యామపతయోరయీనా స్వాహా అధిదేవతా ప్రతియధిదేవతా సహిత యజమానస్య శనైశ్చర గ్రహ ప్రసాద సిద్ధిరస్తు అనేన శనైశ్చర గ్రహ హోమేన భగవాన్ సర్వాత్మకః పరమేశ్వర సుప్రీణాదు యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. చెప్పండి. రాహు అరిష్టేతు సంప్రకారజే రాహు హోమం ప్రవక్ష్యామి మమ కుటుంబస్య నేత్రపీడ ఉపశాంతజే. మీరంతా బాగున్నారు, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాహ్ వీరేంటి ఇంత బాగున్నారంటారు అంతే. ఒక్కసారి ఒక దృష్టి పడడం చేత ఇంట్లో ఉన్న చెట్లు కూడా మాడి మసైపోతాయి. పక్క వారి యొక్క దృష్టి పడడం చేత మన ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా అంతింత అయ్యి ఆవగింజంత వరకు చేరుకుంటుందట. కాబట్టి ఒక రాహు దృష్టి పోవడం కోసం స్వామివారిని ఆవాహన చేసుకుంటున్నాం. ఆయన నామస్మరణ చేసుకొని హోమం చేసుకుందాం. రాహవే నమః అనుకుంటూ హోమం చేయండి. హలో. ఓం గయానశ్చిత్ర భవదోదే సదావృతస్థఖా గయానశ్చిత్రజావృతా స్వాహా గయానశ్చిత్ర భవదోదే సదావృతస్థఖా గయానశ్చిత్రజావృతా స్వాహా. గంట అయితే గంట. అనుకునే వాళ్ళందరూ భగవంతుడు మన భారం మోయాలనుకుంటే భగవంతుడు భారం ఈరోజు మనం మోయాలి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఆయన భారం మనం మోస్తే ఆ తర్వాత అంతా కూడా మన భారం ఆయన మోస్తాడు అంతే. యువ కులము అనుకునే వాళ్ళు రండి ముందరికి. పెద్ద యువకుడు వచ్చారు ముందరికి చూడండి. అంగిడిసి వేసుకోండి, పిల్ల లేకపోతే అంగిడి అండి అంతే. హలో హలో. విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి కనుక యువకులంతా కూడా జలాదివాసంలో ఇది అదృష్టం మనకు స్వామివారు ఇచ్చే భాగ్యంగా అనుకోవాలి మనసు లోపల, చూస్తూ ఉంటే కాదు.
కట్టెలు తీసుకోండి పెద్ద ఈ పట్టాలంటే. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ జయ జయ రామ. ఈరోజు మన పొదిరేపల్లి గ్రామంలోని ఇక్కడ నూతన ఆలయంలో ఇక్కడ అన్నదాన దాతలు ఉన్నారు. కిష్టయ్య భూమయ్య గారు, వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, చెప్పండి అన్న. మీరు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తారు కదా, అంటే ఈ ఆలయం నిర్మాణం కొత్త నిర్మిస్తున్నాం కాబట్టి మాకు దేవుని దేవహుండాల అనే ఉద్దేశంతో మేము అన్నదాన కార్యక్రమం వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయాలని మనసుతో నిర్ణయిస్తాం. అంటే ఎన్ని రోజుల కార్యక్రమం ఉంటుంది? ఇది 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. 3 రోజులు అన్నదాన కార్యక్రమం. ఏం దేవాలయం ఇక్కడ? ఇది మంజునాథ దేవాలయం. కొత్త ప్రతిష్ట చేస్తున్నాం కాబట్టి
గ్రామ ప్రజలందరూ ఉండి మంచిగా విజయవంతం చేయాలని వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి అన్ని విధాలా మంచిగా చూసుకోవాలని మా యూత్ పిల్లలు కూడా మేము పెద్ద మనుషులు అందరూ సమక్షంలో మంచి జాతర విజయవంతం చేయాలని కోరుచున్నాం. మేము అన్నదానం నిర్ణయిస్తున్నాం. చెప్పండి, మీరు కూడా అన్నదాన దాతలు కాబట్టి ఎట్లా ఉండదు? ఇక్కడ కొత్తగా మత గుడి నిర్మత అయింది, శివాలయము, శివుని గుడి. ఇక అంతా ఊరు ప్రజలమంతా, గ్రామ ప్రజలమంతా కలిసి వచ్చిన పొలుగురికి వచ్చిన ప్రజలకంతా కలిసి మంచిగా సంతోషంగా చేసుకోవాలని కోరిక. అన్నదాన కార్యక్రమం అంటే చాలా కీలకమైన విషయం. అంటే ఇదే కీలకమైన ఘట్టం, ఎవరికైనా అన్నదాన కార్యక్రమం నేను కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం చేయాలనే లక్ష్యం నీకు ఎట్లా అనిపించింది? అసలు చేయాలని నీకు ఆలోచన ఇదే ఎందుకు? గ్రామ ప్రజలకు అందరికీ సంతార్పణ పెట్టి అందరికి అన్నదానం పెట్టాలని మా కోరిక. దేవుని ఆశీర్వాదంతో మంచిగా అందరం మంచిగా ఉండాలని మా కోరికతోటి పెట్టినాం. దేవుని ఆశీర్వాదంతో మేము కార్యక్రమం చేసినాం. అది ఏ ఊరే? పొద్దురెడ్డిపల్లి. అంటే మరి ఎన్ని రోజులు ఉంటుంది కార్యక్రమం? 3 రోజులు ఉంటుంది సార్. 3 రోజుల తర్వాత అన్నదానం ఉంటుంది. 3 రోజులు మీ ఇద్దరు కలిసి 3 రోజులు ఇద్దరం కలిసి. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది జాతర? ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మంజునాథ శివాలయం అంటే చాలా కీలకమైంది కాబట్టి ఇక్కడ కొత్తగా ఆలయం చూస్తే కూడా చాలా అందంగా అట్రాక్షన్ కట్టారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇప్పటికైతే మంచిగా కొనసాగుతుంది. ఈ గుడి అయినందుకు అందరికి ఊరందరికి సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బాగుంది అందరికి. చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఆలయం నిర్మాణం చేసినందుకు? అసలు ఆలయం నిర్మాణం ఎవరు చేశారు? స్థలదాత పటోళ్ళ సంగారెడ్డి, వర్కల అశోక్ అని చైర్మన్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ ఉన్నారు. అన్నదాత సభ్యులు భూమయ్య గారు, కృష్ణయ్య గారు, మా తోటి మిత్రులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ శివాలయం వేయడం వల్ల చాలా సంతోషం. ఈ సందర్భంగా మేము 3 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుచున్నాం. అంటే కీలకంగా ఆలయం నిర్మాణంలో ఎవరు కీలక పాత్ర ఉంది? వర్కల అశోక్ గారు. చెప్పండి, ఆలయం నిర్మాణంలో ఎవరు కీలక పాత్ర ఉంది? మా పెద్ద మనుషులది, మా అన్నదానం చేసిన మా కృష్ణయ్యది, బొమ్మయ్యది, వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళందరూ అనుకొని చేస్తున్నారు. అదే మాకు 10 లక్షలు ఊరంతా సంతోషంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఈ జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, ఈ 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ 3 రోజుల కార్యక్రమంలో ఎట్లా జరగబోతుంది? ఏమేమి జరగబోతుంది? 3 రోజుల కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరపబడింది మంజునాథ దేవస్థానము. ప్రజలందరూ యూత్ అధ్యక్షులు, వాళ్ళు చిన్న పెద్దలు, ఆడపడుచులు అందరు కలిసి విజయవంతంగా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ మంజునాథ దేవాలయం ఇక్కడ పెద్ద శంకుస్థాపన జరుగుతుంది. ఇక్కడ పక్క విలేజ్లలో ఇట్లా లేదు, పెద్ద గుడి ఉంది ఇక్కడ. ఆ గుడి వల్ల అందరికి సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆలయదాత సంగారెడ్డి పటేల్ భూమి దాతుండు. మన ఆలయదాతగా వర్కల అశోక్ అని ఆయన ఒకడు, మిగతా కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా జరపవాలని కోరుకుంటున్నాం. కార్యక్రమాలు ఇంకా చాలా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా అవి మన పూర్తి ఛానల్ ద్వారా చూస్తాం.